మంగళగిరిలో ప్రారంభమైన పేదలకు ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రమంతటా అమలు కానుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. తనను గెలిపించిన ప్రజలకు చిత్తశుద్ధితో పనిచేయాలనే తపనకు లోకేష్ నిదర్శనమన్నారు. జీవో వచ్చిన తర్వాత కూడా బెత్తం పట్టుకున్న మాస్టర్ మాదిరి వెంటబడి మరీ కార్యక్రమం నిర్వహణకు శ్రీకారం చుట్టారని చెప్పారు. వచ్చామా పట్టా తీసుకున్నామనే కాకుండా చంద్రబాబు, లోకేష్లు రాష్ట్రానికి చేస్తున్న మంచిపై ప్రతి ఒక్కరూ మాట్లాడాలని ప్రజలను కోరారు. ఫీజని ఇంకో ఫీజని ఏది వద్దు, నేను ఫ్రీగా ఇస్తా అని చెప్పాను. తప్పకుండా నా మంగళగిరి ప్రజలకు ముందుగా ఇచ్చి దాని తర్వాత రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా పట్టా ఇచ్చి తీరుతా అని చెప్పే లక్ష్యంతో దాని రూపకల్పన చేసి పుట్టి మంగళగిరికే కాదు ఈరోజు రాష్ట్రానికి ఒక మార్గదర్శకులు ఇచ్చారు. నిజంగా చెప్తా ఉన్నా, మంగళగిరి ప్రజలు నిజంగా అదృష్టం చేసుకున్నారు. ఇలాంటి గొప్ప నాయకుడు ఇక్కడ నుంచి చూసుకోవడం అంటే పలుకుబడి అందరికీ ఉంటుంది, కానీ దాన్ని పేదలకు వాడటం అనేది ఇలాంటి గొప్ప నాయకుడు సాధ్యమైంది. మా దేవుడు మా పెద్ద బాస్ కి ఈయనకి కాంపిటీషన్ నడుస్తుంది. కుప్పం మంగళగిరి, కుప్పం మంగళగిరి, కుప్పం మంగళగిరి. వచ్చామా పట్టా తీసుకున్నామా, వెళ్ళామా 2 సంవత్సరాలు అమ్ముకుందామా, లోన్ పెట్టుకుందామా, లేకపోతే ఇంకా పెద్ద ఇల్లు కట్టుకుందాం కాదు. రాజకీయం కూడా మీరు మారాల్సిన అవసరం ఉంది తప్పకుండా. ఎందుకంటే మంగళగిరిలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరగాలి. అన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో కూడా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ కూటమి ప్రభుత్వం 10 కాలాలు చల్లగా ఉంటుంది, 20 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటుంది. దానికి మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి.